శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నేను పొద్దుటైతే టిఫిన్లు అయిపోయినాయి. నిహాంత్కి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేసామండి, ఎగ్ రైస్ చేసి పెట్టేసాము. ఇప్పుడు మేము కూర అయితే వండుకోవాలి, రైస్ పెట్టేసుకున్నాను. నేను అయితే ఈరోజు సొరకాయ గుడ్డు మసాలా కర్రీ అయితే వండబోతున్నానండి. నిజంగా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితేనే. సొరకాయ గుడ్డు మసాలా కర్రీ అనమాట. దీనికి కావాల్సిన ఏంటంటే సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం పేస్ట్, గరం మసాలా అనమాట. గుడ్లు అయితే ఉడకబట్టి వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసుకుని మీకు మళ్ళీ అయితే చూపిస్తానండి. నేను హాయ్ ఫ్రెండ్స్, సో ఏంటంటే మా టీచర్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఏంటంటే అది ఒక పెన్సిల్ వెనకాల విత్తనాలు ఉంటాయి అన్నమాట. ఏ విత్తనాల్లో కూడా అక్కడ పెన్సిల్ మీద రాసి ఉంటుంది. నాకేమి ఇచ్చారంటే వంకాయ మొక్క విత్తనాలు ఇచ్చారనమాట. అవి మొన్నే వేసాను 2 days బ్యాక్. సో రోజు నీళ్ళు పోస్తే చిన్ని మొలక వచ్చింది చూడండి, బుజ్జి మొలక. ఈ కుండీ ఏంటంటే అప్పుడెప్పుడు మమ్మీ ఇంకొక మొక్క వేసింది, ఏమో తెలీదు ఆ మొక్క పేరు. ఆ మొక్క చనిపోయింది అనమాట. ఈ కుండీ ఖాళీగా పడింది కదా అని ఈ విత్తనాలు వేసాం. 2 daysలోని చూడండి ఎంత మంచిగా వచ్చిన మొక్క. ఇదిగోనండి, ఫస్ట్ గుడ్లు అయితే వేపేసుకుంటున్నాను. గుడ్లు వేపుకుంటేనే బాగుంటాయండి. గుడ్లు వేపేసుకున్నాక ఇవి మామూలు కదా, తర్వాత ఆ కూర అయితే నువ్వులు వేసి వండుతానండి. ఫస్ట్ వేపేసుకుందాము. గుడ్లు అయితే వేపేసుకుని తీసేసుకున్నాను. చూడండి, గుడ్లు భలే వేగినాయి. కూరలోకి ఇలాగ ఏ కూర అన్నా సరే అండి, మనం గుడ్డు పులుసు కానీ, గుడ్డు బంగాళాదుంప కానీ, గుడ్డు వంకాయ వండుకున్నప్పుడు గుడ్లు ఇలా వేగితే బాగుంటాయండి. మా ఊళ్ళందరికీ కూడా ఇలాగా ఏగిన గుడ్డు అంటే ఇష్టం అనమాట. ఈ గుడ్లు వేపేసుకునండి. ఆయిల్ అయితే తీసేసాను. మళ్ళీ నువ్వుల నూనె వేసుకున్నాను. ఇందులో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసాను కదండి, అవి వేసేసాను. ఈ ఉల్లిపాయలు వేగనిద్దామండి. ఇదిగోనండి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేగుతున్నాయి. ఇదిగోనండి, నేను సొరకాయ ముక్కలు అయితే ఇంకెలా కోసుకున్నాను, ఈ సైజు కోసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. మనం పప్పులో కోసుకుంటాం కదా, అలా కోసుకున్నాను. గింజలు అయితే తీసేసుకున్నానండి. గింజలు తీసేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు వేగుతున్నాయి. కొద్దిగా ఇందులో అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని అప్పుడు టమాటా వేసుకుందామండి. కొంచెం ఇదనిద్దాము. ఇదిగోనండి, ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేగిన తర్వాత నేను టమాటా కూడా వేసేసుకున్నానండి. టమాటా కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుందాము. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. సొరకాయ మసాలా కర్రీ. ఈ ఆనపకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్,
ఇది డబ్బా సాల్ట్ డబ్బా అపర్ణాకే తోవటాకి వేసానండి. రాత్రి జాన్వితో ఆమ్లెట్ వేసుకుని ఆ సాల్ట్ డబ్బా అంతా జిడ్డు జిడ్డు చేసేసింది. అందుకు మిగిలిన సాల్ట్ అందులో వేసి అది తోవటాకి వేసాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ పసుపు వేసాను కదండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేద్ది అన్నమాట. ఈ ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చాక అప్పుడు మనం వాటర్ తర్వాత మసాలా కారం వేద్దామండి. మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇదిగోనండి, మనకి ఆనపకాయలు ఉప్పు పసుపు వేసారు కదా, ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా సొరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. ఆనపకాయ వచ్చేస్తుంది. ఈ సొరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఈ గుడ్లు వేసేసుకుంటున్నారండి. గుడ్లు వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కారం వేసుకోలేదు కదా, కారం వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారం తక్కువ వేస్తున్నానండి. కారం మళ్ళీ డబ్బాలో తీసానండి. కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా, ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఈ మసాలా వేసాను. ఈ మసాలా వేసి కొంచెం మనం కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే దగ్గరికి ఎగురుద్ది. ఈ గుడ్లు కూడా ఉడకాలి కాబట్టి గుడ్లు కూడా వేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుందామండి. సాల్ట్ సరిపోతుందో చూస్తాను. సాల్ట్ అయితే కొంచెం పడద్దే, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. కూర అయితే ఇదిగోనండి. అయిపోయిందండి. ఆనపకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. త్వరగా చెయ్యాలండి. ఇంకా నెయ్యి లేదు కదా, ఇంకా త్వరగా అయితే డబ్బాడు వచ్చింది, చెయ్యాలి. ఇదిగోనండి, ఈరోజైతే గుడ్డు సొరకాయ మసాలా కర్రీ అనమాట అండి. ఈ కూర అయితే నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి, ఎలాగుందో ఏంటో. బాగుంటుందండి ఈ కూర, చాలా బాగుంటుంది. నాకు ఆనగ ముక్కలు అంటే ఇష్టం. ఆనగ ముక్కలు వేసుకున్నాను ఎక్కువ. కొంచెం రైస్ కూడా పెట్టుకుంటాను. వచ్చండి, హాల్లో తింటా. చాలా బాగుందండి కూర అయితేనే. ఆనపకాయ ముక్క అయితే బాగుంది, కానీ మనకు దొరుకుతాయి కదా లేత ఆనపకాయలు. అలాగా ఆ లేతకాయని ఇలా వండుకుంటే అండి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలాగా బాగుందండి కూర, చాలా బాగుంది. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. చూసినందుకు ధన్యవాదాలు.
షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.